మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబాలను అత్యధికంగా దీవించునుగాక. ఈ ఉదయకాల సందేశాలు వింటూ మీరు ఆశీర్వదించబడుతున్నారని, మీరు పంపిస్తున్న మెసేజ్లను బట్టి మేము బహుగా సంతోషిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. మానవుల్లో 2 స్వభావాలు ఉంటాయి. ఈ 2 స్వభావాలు మనిషిని వెంటాడుతూనే ఉంటాయి. మనిషి జ్ఞానం గలవాడైనా, తెలివి గలవాడైనా, వయసున్న, అనుభవం ఉన్న, ఆచారాల వరవల్లో నడిచి వెళుతున్నా ఈ 2 మనిషిని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. ఒకటి ఏమిటంటే ప్రేమించడం, మరొకటి ఏమిటంటే ద్వేషించడం. ఈ 2 స్వభావాలు మనుషులు గూడు కట్టుకుని మనను నడిపిస్తూనే ఉంటాయి. కానీ ఈ రెండిట్లో ఏది ఎంతవరకు మనకు మేలు, దేనివల్ల ఏమి లాభం కలుగుతుంది అనే ఒక ఆలోచన, జిజ్ఞాస మనకు ఉండాలి. చాలాసార్లు ప్రేమిద్దాం అనుకుంటాం. మనుషులనైనా, ఇళ్ళనైనా, ఇంట్లో పిల్లలనైనా, మన మిత్రులనైనా, దేశాన్నైనా, ఏదైనా ప్రేమించాలనుకుంటాం. కానీ కొన్ని రోజుల వరకు ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తావు. ఆ తదుపరి నీ వల్ల కాక వెంటనే ప్రేమించడం ఆపేస్తాం. ప్రేమించడం ఆపావు అనగానే రెండోది మొదలవుతుంది. దాని పేరు ఏంటంటే ద్వేషించడం. ఎప్పుడైతే నువ్వు ద్వేషించడం మొదలు పెడతావో నీలో గలిబిలి మొదలవుతుంది, కొరత మొదలవుతుంది, ఒంటరితనం మొదలవుతుంది, ముక్కు మీద కోపం ఉంటుంది, మనసంతా చికాకు ఉంటుంది, నెమ్మది కరువు అవుతుంది. ఇక నీవుగా ఏమీ సముదాయించుకోలేవు, చెప్పుకోలేవు, నడవలేవు. ఇవి ఎరిగిన సత్యమే అయినా మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. అదేమిటంటే చాలా తేటగా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యంలో ఇలా రాయబడి ఉంది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారందరికంటే నిన్ను హెచ్చించబోతున్నాడు. అర్థమైందిగా ఈ వాక్కు? మన జీవితంలో పొలాలో, స్థలాలో, తెలివో, అనుభవం, వ్యాపారమో, చేతినడ పైకి ఉంటే కాదు మనం పైకి వచ్చేది. అవన్నీ అవసరమే, కానీ అదొక్కటే ముఖ్యమైతే ఈ పాటికి చాలామంది కోటీశ్వరులు అయి ఉండేవాడు, అందరికంటే ధనవంతులుగాను స్థాయిలో ఉండేవాడు. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? నీ ఉన్నవాడవైనా లేనివాడవైనా నీతిని ప్రేమించడం మొదలుపెట్టు, తర్వాత దుర్నీతిని ద్వేషించడం మొదలుపెట్టు. ఇది నీ అంతరంగంలో జరగాలని మార్పు. నీతిని ప్రేమిస్తూ ఉన్నావనుకోండి, ప్రేమించడం తెలుసుగా, నీతిని ప్రేమిస్తే నీతి కొరకు బ్రతకడం కొన్నిసార్లు కష్టం అనిపిస్తుంది. నీతిని చెప్పడం, నీతిని బోధించడం ఇబ్బందిగా ఉంటుంది. నీతిమంతుడిగా నడవాలని కోరుకుని కరువు కాష్టం కూడా కొని తెచ్చుకునే రోజులు లేకపోలేదు. అయినా నీతి నిరంతరం నిలిచి ఉంటుందని, నీతి మనుషునికి ఆయుష్ను పెంచుతుందని, నీతి సంతాన తరతరాల దీవెన తెస్తుందని విషయం ఎరిగి నీ మార్గాల్లో నీతిని అనుసరించి దాన్ని ప్రేమించడం మొదలుపెట్టాలి. నీతిగా మడిగట్టుకుంటే చేతిలో పైకం కూడా లేకపోవచ్చు, నీ అవసరాలు తీరకపోవచ్చు. కానీ నీతి ఎప్పుడు నిద్రపోదు. అది ఎప్పుడు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాన్ని చేస్తూ ఉంది. కానీ రెండో పక్క నీతిని ప్రేమించగలిగితే దుర్నీతిని ద్వేషిస్తావు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ పక్కనున్న సమాజం అందరిలో కూడా నీ స్థాయిని హెచ్చించడం మొదలు పెడతాడు. యోసేపును గురించి విన్నారు కదా. పరిస్థితులు అననుకూలంగా ఉన్న నీతిని తన జీవితం అమ్ముకోలేదు, నీతిగా బ్రతికాడు, నీతి కొరకే నడిచారు. ఆ నీతి ఆ ఐగుప్తు దేశం అందరికంటే అతను హెచ్చించి నిలబెట్టింది. మొర్దెకైని చూడండి, తన జీవితంలో ఎంత యాతనకరమైన పరిస్థితి అయినా నీతి కొరకు, పవిత్రత కొరకు ప్రయాసపడ్డాడు. ఒక రోజున దేశానికే 127 సంవత్సరాలకు ప్రధానమంత్రిగా మారాడుగా. ఈ శుభవేళ ఒక సేవకుడుగాని మీకు చెప్పగలిగింది, దుర్నీతిని ద్వేషించు. అది అపవిత్రతని తెలుసు, దానివల్ల నీ మనసు పాడైపోతుందని తెలుసు. ఒక్క క్షణం దాన్ని పక్కన పెట్టి కష్టమైన నీతిని ప్రేమించి దానితో నడవడం మొదలు పెడితే దేవుడు హెచ్చిస్తాడు. అంటే ఇతరుల కంటే దానికి ఎంత అంత అని చెప్పలేం. ఇక ఈ ప్రాంతంలో నిన్ను మించిన వాడు లేడు అనే స్థాయికి నడిపిస్తాడు. కానీ దేవుడే హెచ్చిస్తే అది దీవెనకరంగా ఉంటుంది. నీకు నువ్వు హెచ్చించుకోవడమో, ప్రజలు చేయి పట్టుకుని లేపి నిలబట్టడం, ఏదో రోజున కుప్పకూలిపోతావు. కానీ దీవెనకరంగా దేవుని ద్వారా హెచ్చించబడుదురుగాక. ఆ కృప మీకు ఈ రోజు నుంచే మొదలవునుగాక. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ బిడ్డలను దీవించండి.
కుటుంబాన్ని ఆశీర్వదించండి, ప్రార్థనలో పెంచండి. కుటుంబ సభ్యులందరికీ రక్షణ కలుగు చేయండి. పిల్లల చదువులైనా, ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలైనా, సంతానం లేకపోయినా, వివాహం జరగకపోయినా కార్యం చేయండి. బిడ్డల జ్ఞానాత్మ నింపండి. అందరికీ ఆరోగ్యం కలుగు చేయండి, కృపలో పెంచండి. కష్టార్జితన దీవెనకరంగా మార్చండి. మరింత ప్రార్థన సహవాసంలో పెంచుతూ నీ సొత్తుగా నీతిని ప్రేమించి నడిచే వ్యక్తులుగా దాచిన దీవెనల చేత వారందరినీ ఆశీర్వదించుమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.